రాజు నోటి వెంట మాట రాలేదు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. అయినా ఈ పూట మరీ హీనంగా ఉంది. మందు కూడా మింగకపోతే అన్నాడు మంత్రి బాధగా. ఏదో ఒకటి వేగంగా ఆలోచించండి. నా బిడ్డ బతికే దారి చూడండి. నా తల్లి కోసం ఎన్ని నోములు నోచానో, ఎన్ని యాత్రలు చేశాం. దేవుడు వరమిచ్చాడని మురిసిపోతుంటే ఇంతలోనే ఇలా మిన్ను విరిగి మీద పడింది. మాట్లాడరేం నాథా, త్వరపడండి, శోకించింది మంజులాదేవి. రాజు ఒక నిట్టూర్పు వదిలి ఏం చేయాలో ఏమి తోచడం లేదు అన్నాడు. దేశంలోని గొప్ప గొప్ప వైద్యులందరూ వచ్చారు, ప్రయత్నాలు చేశారు. రోగ నిర్ధారణే కాలేదు. పాము కాటు అని ఒకరు, అపస్మాకరమని కొందరు, మూర్ఛ అని కొందరు. అన్నిటికీ తమ ప్రయత్నాలు తాము చేశారు తల్లి అని మంత్రి అంటుంటే, అయ్యో మంత్రి, అయితే ఇక నా తల్లి నాకు దక్కే యోగం లేదా? నా తల్లి లేని బతుకు నాకు అనవసరం. చెడ్డమాట చెవిన పడకముందే నేను ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదలడం మంచిది అని రోధించింది రాణి. అందరూ కంగారు పడ్డారా మాటలకి. కొంచెం శాంతం వహించండి దేవి అని వారించబోయాడు మంత్రి. లోకంలో నా బిడ్డని రక్షించగల వైద్యుడే లేనప్పుడు, నా తల్లి వ్యాధి నయం చేయగల ఔషధమే కరువైనప్పుడు ఇక నాకెక్కడ శాంతి? ఎందుకొచ్చిన బతుకు నాది? ఎంత రాజ్య సంపద ఉన్నా, ఎన్ని భోగభాగ్యాలున్నా అన్నీ వృధా. లేక కలిగింది ఒక్క బిడ్డ. ఆ ఒక్క బిడ్డకి కూడా కరువు పడే కర్మ కాబోలు నాది అని ఆమె కుమిలి కుమిలి ఏడవసాగింది. అది చూడలేక వైద్యులిద్దరూ రోగి నోటిని విప్పి మందు మింగించడానికి గట్టిగా ప్రయత్నించారు. కానీ అదేం కర్మో, పళ్ళు గిటకరించుకుని ఉన్నాయి తప్ప గాలి చూడడానికి సందివ్వలేదు.